హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ లో చిరంజీవి దంపతులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సతీమణి సురేఖతో కలిసి ఆయన పోలింగ్ బూత్ కి వెళ్లి క్యూ లైన్ లో నుంచున్నారు చిరంజీవి గారు. ఆ లైవ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. కుటుంబ సభ్యులతో వెళ్లారు. ఆయనకు పెద్ద కుమార్తె కూడా చిరంజీవితో పాటు ఉన్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. అలాగే ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ఓటు వేసినట్లున్నారు. గాంధీ గారు ప్లీజ్ ప్రొసీడ్. అంటే కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నజీర్ కూడా ఇక్కడ రైల్వే క్లబ్లో ఏర్పాటు చేసేటువంటి పోలింగ్ బూత్లో ఆయన తన ఓటు అనేది వినియోగించుకున్నారు. అలాగే విజయవాడ పార్లమెంటుకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి కేసీఆర్ శివనాథ్ కూడా లైలా కాలేజీలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అట్లాగే నగరానికి చెందినటువంటి దాదాపుగా ఇతర నాయకులు ఇతర అభ్యర్థులు కూడా అదే రకంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అటు తూర్పు నుంచి వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ కానివ్వండి, అట్లాగే టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి గద్దె రామ్మోహన్, సెంట్రల్ నుంచి బోండా మహేశ్వరరావు వీళ్ళు కూడా తమ ఓటు హక్కును అయితే మాత్రం వినియోగించుకున్నారు. ఎందుకంటే దాదాపుగా అందరూ ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకుని దాదాపుగా అన్ని పోలింగ్ స్టేషన్లు కూడా వాళ్ళు తిరగాల్సిన వాళ్ళు పరిశీలించి వాళ్ళందరూ పర్యవేక్షణ చేయాలి. కాబట్టి మొత్తం ఉదయాన్నే ఓటు హక్కుని వినియోగించుకుని ఆయా అభ్యర్థులందరూ కూడా అటు మొత్తం అన్ని బూతులు వాళ్ళ నియోజకవర్గ పరిధిలో తిరిగేటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే మాత్రం కొన్ని ఇప్పటివరకు అయితే మాత్రం అవాంఛనీయ ఘటనలు ఏమి జరగలేదు. కానీ అంటే మధ్యాహ్నం కల్లా కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క కొంత అలజడి సృష్టించే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా నిఘా వర్గాలు అయితే మాత్రం భావిస్తున్నాయి. ప్రధానంగా చూస్తే కనుక జగ్గైపేట, అలాగే అవినిగడ్డ, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో ఖచ్చితంగా కొంత అల్లర్లు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా పోలీస్ శాఖ ముందుగా అక్కడ ఆ ప్రాంతాల్లో అప్రమత్తం చేయడం జరిగింది. అప్రమత్తం చేసి అవాంఛనీయ ఘటనలు ఎక్కడ కూడా జరగకుండా అట్లాగే ఘర్షణలు జరగకుండా అయితే మాత్రం ముందస్తుగా చర్యలు. ఎందుకంటే ప్రతి పోలింగ్ దూరంలోనే గాంధీ గారు ఇక్కడ ముఖేష్ కుమార్ మీనా అలర్ట్ చేయడం కానివ్వండి, ఆయన నిన్న ఇమ్మీడియట్లీ ఆయన తీసుకున్న చొరవతో ఒక ముగ్గురు అధికారులను కూడా అప్పటికప్పుడే ఒక నిర్ణయం తీసుకొని నియమించడం కానివ్వండి, జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీస్ ఫోర్స్ను కూడా పెంచామని చెప్పారు. ఈవీఎంల మిషన్లు ఇవన్నీ కూడా సాంకేతికంగా చేసుకునే ఏర్పాట్లు అంతవరకు బాగానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా జరుగుతున్న అనేక వైఎస్ఆర్ జిల్లా చాపాడు మండలంలో చిన్న గురువాలూరులో జరిగిన ఒక ఘటన టీడీపీ ఏజెంట్ని అతి కిరాతకంగా రక్తం ఓడేలాగా ఒళ్ళంతా కూడా బ్లడ్ పడి తల పగలగొట్టిన పరిస్థితి ఉంది. పల్నాడులో అదే పరిస్థితి ఉంది. ఇక పొంగనూరులో 3 ఏజెంట్లను మాయం చేసేశారు. అంటే టీడీపీ ఏజెంట్లు వరుసగా ఇప్పుడు 4 మీద జరిగిన దాడి చాలా ప్రత్యక్షంగా గంటన్నర వ్యవధిలోనే కనబడుతుంది పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత. మరి దీని మీద పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? టీడీపీ ఏజెంట్లకు ఎలాంటి భద్రత కల్పించబోతున్నారు? పోలింగ్ బూతుల దగ్గర పరిస్థితిని మరి ఏదైనా ఇప్పుడే ఏమైనా వచ్చి మాట్లాడే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా? అంటే లక్ష్మి, మనం చూస్తే కనుక ఎన్నికల కమిషనర్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సీఈఓగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా నిన్న మీడియా సమావేశంలో చెప్పారు, ఎక్కడ కూడా ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడినా కూడా ఉపేక్షించేది లేదు. దానికి సంబంధించిన పోలీస్ శాఖ కూడా పూర్తిగా అప్రమత్తం చేశాము. వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు కనుక చర్యలు తీసుకోకపోతే కనుక అటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటానికి వెనకాడేది లేదని చెప్పడం జరిగింది. కానీ సాధారణంగా కడప జిల్లా అంటే కనుక